చూసుకోండి. అంటే చూపించాడు ఆయన, ఇది ఒక పరిస్థితి ఉందని చూపించారు. ఇప్పటికి కూడా ఏంటంటే సత్య మార్గం ధర్మ మార్గం చూపించినప్పుడు తెలుసుకోకపోవడం ప్రపంచంలో చాలామంది ఉంటారు. అవునా, ఇది నిజమా, ఇది జరిగిందా అనే ఆలోచనలోనే ఉండిపోతారు ఎక్కువ. దానికి వేషం అనేది మాయ. నేను అసలు వేషం జోలికి ఎదిగానంటే అది మాయ, మ్యాజిక్. అది దాని జోలికి వెళ్ళకూడదు. కర్మ కడుక్కోవాలంటే ఇదే మార్గం, బలమైన మార్గం, ఉత్తమైన మార్గం. ఎందుకంటే మనకి ఇంకా ఏ రకంగా చూసినా కూడా భగవద్గీతను దాటి ఏది లేదు ప్రపంచంలో. అది చెప్పినోడు చేయలేడు అని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా చేసి ఉంటాడు ఆయన, అసలు అనుమానం లేదు, చేసి తీరేది అంతే. అందువల్ల మనం బలంగా అది విశ్వసించి ముందుడిగే ఒక అద్భుతమైన శక్తి అనమాట అది. ఈవేళ ఇంకా చూడండి, ఆటమిక్ ఎనర్జీ ఉంది, మరి ఎంత బలమైన శక్తి అది, చిన్నది. అవన్నీ మనకు ఉన్నప్పుడు ఆయనే అణువు బ్రహ్మాండం నేనే అని చెప్పారు. కానీ అందులో ప్రతి చోట ఆయనే ఉన్న పరిస్థితుల్లో ఆ గోవర్ధన పర్వతం ఆయనే పర్వతం అయినప్పుడు ఇంకా అది ఎత్తడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అంత అద్భుతంగా ఉంది. అంత మనం చూసుకోండి. అంటే చూపించాడు ఆయన, ఇది ఒక పరిస్థితి ఉందని చూపించారు. ఇప్పటికి కూడా ఏంటంటే సత్య మార్గం ధర్మ మార్గం చూపించినప్పుడు తెలుసుకోకపోవడం ప్రపంచంలో చాలామంది ఉంటారు. అవునా, ఇది నిజమా, ఇది జరిగిందా అనే ఆలోచనలోనే ఉండిపోతారు ఎక్కువ. దానికి వేషం అనేది మాయ. నేను అసలు వేషం జోలికి ఎదిగానంటే అది మాయ, మ్యాజిక్. అది దాని జోలికి వెళ్ళకూడదు. కర్మ కడుక్కోవాలంటే ఇదే మార్గం, బలమైన మార్గం, ఉత్తమైన మార్గం. ఎందుకంటే మనకి ఇంకా ఏ రకంగా చూసినా కూడా భగవద్గీతను దాటి ఏది లేదు ప్రపంచంలో. అది చెప్పినోడు చేయలేడు అని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా చేసి ఉంటాడు ఆయన, అసలు అనుమానం లేదు, చేసి తీరేది అంతే. అందువల్ల మనం బలంగా అది విశ్వసించి ముందుడిగే ఒక అద్భుతమైన శక్తి అనమాట అది. ఈవేళ ఇంకా చూడండి, ఆటమిక్ ఎనర్జీ ఉంది, మరి ఎంత బలమైన శక్తి అది, చిన్నది. అవన్నీ మనకు ఉన్నప్పుడు ఆయనే అణువు బ్రహ్మాండం నేనే అని చెప్పారు. కానీ అందులో ప్రతి చోట ఆయనే ఉన్న పరిస్థితుల్లో ఆ గోవర్ధన పర్వతం ఆయనే పర్వతం అయినప్పుడు ఇంకా అది ఎత్తడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అంత అద్భుతంగా ఉంది. అంత మనం